సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ మినీ ఆక్షన్లో 10 మంది ప్లేయర్స్ని తీసుకున్నారు. దీంట్లో 8 మంది అన్క్యాట్ ప్లేయర్స్. అసలు వీళ్ళు ఎవరు, ఎలాంటి రోల్స్ ఆడబోతున్నారు, ఫామ్లో ఉన్నారా, ప్లేయింగ్ 11లో ఫిట్ అవుతారా? లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం సన్ రైజర్స్ హైదరాబాద్కి బౌలింగ్. మరి ఈ ఆక్షన్లో ఈ ప్రాబ్లమ్ని సరిదిద్దుకున్నారా? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ డూయింగ్ వెల్. ఈ వీడియో చేసే ముందు నేను కంప్లీట్ ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసే మొత్తం స్క్వాడ్ది. దాని తర్వాత ఈ వీడియో చేస్తున్నా సో దట్ మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. లాస్ట్ దాకా చూడండి, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. అసలు ఎలాంటి ప్లేయర్స్ని పిక్ చేశారు, ఎందుకు పిక్ చేశారు, వాళ్ళు ఎలాంటి రోల్స్ ఆడబోతున్నారు, ముందు రాబోయే ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి, మీకు కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది. ఓకే, బిఫోర్ ఐ గెట్ దే, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ మినీ ఆక్షన్లో 10 మంది ప్లేయర్స్ తీసుకున్నారు. దీంట్లో లివింగ్స్టన్, జాక్ ఎడ్వర్డ్స్, ఇంకా సలీల్ అరోరా, ఈ ముగ్గురు తప్పించి మిగతా 7 ప్లేయర్స్ బేస్ ప్రైస్కి వెళ్ళారు. అంటే వేరే టీమ్స్ వీళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిలే. 7 ప్లేయర్స్లో సన్ రైజర్సే వీళ్ళలో టాలెంట్ చూసిందనమాట. వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు బి నోటెడ్. అయితే ఇప్పుడు మనం ప్లేయర్ బై ప్లేయర్ వెళ్దాం. ఫస్ట్ ప్లేయర్ నుంచి లాస్ట్ 10th ప్లేయర్ దాకా అసలు వీళ్ళ రోల్స్ ఏంటి, అసలు వీళ్ళు ఏం చేస్తారు. కమాన్, లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద ఫస్ట్ ప్లేయర్. లియామ్ లివింగ్స్టన్ అందరికీ తెలిసిన ప్లేయరే. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ స్క్వాడ్లో ఉన్నాడు, అంత పర్ఫార్మెన్స్ చేయాలి అందుకని రిలీజ్ చేశారు. కానీ ఎస్ఆర్హెచ్ ఎందుకు తీసుకున్నారు? కరెంట్ ఫామ్. ఐఎల్ T20లో బ్యాటింగ్ చాలా మంచిగా చేస్తున్నాడు, కన్సిస్టెంట్లీ రన్స్ కొడుతున్నాడు. December 16th రీసెంట్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. సో కరెంట్ ఫామ్ చూస్తూ పిక్ చేశారు. ప్లస్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్లో ఫైర్ పవర్ లోవర్ ఆర్డర్లో యాడ్ చేస్తాడు. ప్లస్ తిను ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ కూడా వేస్తాడు. పవర్ హిట్టర్ కాబట్టి సూపర్ పిక్. కాకపోతే స్లైట్లీ ఓవర్ ప్రైస్ 13 crores పెట్టారు. కానీ డజంట్ మ్యాటర్, ప్లేయర్ ఇంపార్టెంట్. మంచి పిక్ అనిపించింది నాకు. దీని తర్వాత నెక్స్ట్ ప్లేయర్ జాక్ ఎడ్వర్డ్స్. ఆస్ట్రేలియాకి ఆడతాడు. దీన్ని 3 crores కొనుక్కున్నారు. 25 year old, టాల్ ఉంటాడనమాట. బౌలింగ్ వేస్తాడు, బాల్ ఎక్కువ పేసాడు, 130 వేస్తాడు. కానీ బ్యాటింగ్లో సూపర్ కొడతాడు 6లు. హారిజాంటల్ బ్యాట్ షాట్, స్ట్రైట్, పవర్ఫుల్ హిట్టర్ అనమాట. చాలా మంచి ఫీల్డర్ కూడా. సో చాలా మంచిది పిక్ ఇది. సిడ్నీ సిక్సెస్ ఆడతాడు. బీబీఎల్లో మంచి ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. కన్సిస్టెంట్గా బాల్తో బ్యాట్తో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అయితే సిఎస్కే వెళ్ళారు దీనికి ఆప్షన్లో, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఎస్ఆర్హెచ్ తీసుకున్నారు. అయితే దేర్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కమిన్స్ కూడా ఆస్ట్రేలియా కాబట్టి బహుశా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు ఈ ప్లేయర్ని తీసుకోమని. ఎందుకంటే టాలెంట్ చూస్తారు కదా. సో డెఫినెట్లీ కమిన్స్ ఏదో చూస్తుంటాడు దీనిలో. జాక్ ఎడ్వర్డ్స్ సంగతి అది. ఇప్పుడు నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్లేయర్ సలీల్ అరోరా. 1.5 crores తీసుకున్నారు. డొమెస్టిక్లో హీఈస్ ఎ రెవల్యూషన్. మనం కార్తిక్ శర్మ సిఎస్కే ప్లేయర్ గురించి మాట్లాడుతున్నాం. తనకంటే నాకు పర్సనల్లీ అనిపిస్తుంది తిని ఇంకా బెటర్ ప్లేయర్. ఎందుకో చెప్తా మీకు. స్మాట్లో తినికి 358 runs ఉన్నాయి 8 innings. యావరేజ్ 71, స్ట్రైక్ రేట్ 199, అంటే 200 స్ట్రైక్ రేట్. దాంట్లో 28 sixes, 23 fours, అంటే 6లు ఎక్కువ ఉన్నాయి బౌండరీస్ కంటే ఎక్కువ. 6 sitting బీస్ట్. వికెట్ కీపర్ బ్యాటర్ తిను. కరెక్ట్గా మిడిల్ ఆర్డర్లో సూట్ అవుతాడు. ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ లైనప్లో పర్ఫెక్ట్ సెట్ అవుతాడు. అండ్ సిఎస్కే కార్తిక్ శర్మ తీసుకుంది కదా. మీ ఇనిషియలీ ఎస్ఆర్ఎస్ ట్రై చేసింది తన గురించి, దొరకలేదు. సలీల్ అరోరాని తీసుకున్నారు. నాకు అనిపించింది మంచిగా అయింది. సలీల్ అరోరా ఈజ్ అ బెటర్ బ్యాటర్ అనిపిస్తుంది. ఎందుకంటే స్మాట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీరు నెట్స్లో ట్రయల్స్లో అర్థం కాదు, మ్యాచ్లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో అది ఇంపార్టెంట్. సో సలీల్ అరోరా హ్యాస్ గాట్ అ బెటర్ యావరేజ్, స్ట్రైక్ రేట్, సిక్సెస్, రన్స్ అన్నీ తినకే ఎక్కువ ఉన్నాయి. సూపర్ ఎఫెక్టివ్ పిక్ ఇది. ఓకే, నౌ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు శివం మావి. 75 lakhs తీసుకున్నారు. తిని ఏంటంటే లోకల్ లీగ్స్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఐపీఎల్ ఆడిన ప్లేయరు, క్యాప్డ్ ప్లేయర్. దీన్ని ఆల్రెడీ ఇండియా కూడా ఆడేస్తున్నాడు. నేను ఏంటంటే ఇంతకుముందు గుజరాత్ టైటన్స్, కేకేఆర్ లాంటి టీంకి ఆడాడు. న్యూ బాల్తో మంచి బ్యాక్ ఆఫ్ ద లెంత్ డీసెంట్ పేస్ చేస్తాడు. ఎక్స్పీరియన్స్ ఉంది. స్మాట్లో కూడా 6 wickets తీసుకున్నాడు 7 matchesలో. 8.8 ఎకానమీ ఉంది. దట్స్ అబౌట్ దిస్ గై. నౌ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు క్రేన్స్ ఫులేత్రా. తిను లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్. తిను 30 lakhs తీసుకున్నారు. సౌరాష్ట్రగా ఆడతాడు. డీసెంట్ పర్ఫార్మెన్స్, 10 matchesలో 9 wickets ఉన్నాయి. ఎకానమీ చాలా ఇంప్రెసివ్, 7.6. అయితే తిన్ని పిక్ చేసాం. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ క్లాస్ అండ్ నెట్స్లో ఆడుతున్నప్పుడు తిని చాలా మంచి బౌలింగ్ వేసాడంట. అంటే లాస్ట్ ఇయర్ తిని నెట్ బౌలర్. ఒక ఇంటర్వ్యూలో చూసాం, క్లాస్ అని దీని గురించి మాట్లాడతాం. ఈ బౌల్స్ రియలీ వెల్, నాకు కొడతాం కష్టంగా అయింది, చాలా ఇంటెలిజెంట్ బౌలర్ అని చెప్పేసి అన్నాడు. అంటే చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాడంట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తినకి. మొత్తానికి అది ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుంది. తీసుకున్నారు. అది కూడా 30 lakhs. అండ్ కాకపోతే ఎయిర్లో స్లో వేస్తాడు తిను. క్రెయిన్స్ కొంచెం టైం దొరుకుతుంది. అదొక్కటే నెగిటివ్ పాయింట్. లేకపోతే తిని కూడా బాల్ డీసెంట్గా టర్న్ చేస్తాడనమాట. నౌ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్లేయర్ ఈజ్ శివాంగ్ కుమార్. 30 lakhs. హీఈస్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్, గుర్తుపెట్టుకోండి. తిను లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్ అగైన్. అండ్ తినకు కూడా మంచి రికార్డ్ ఉంది.
లోకల్ లీగ్స్లో మంచి కాంట్రిబ్యూషన్ ఉంది. తిను బ్యాటింగ్ కూడా చేస్తాడు, అంటే లెఫ్ట్ హ్యాండర్, పవర్ఫుల్ హిట్స్ కొడతాడు, చాలా మంచి ఫీల్డర్. అండ్ శివాంగ్కి మధ్యప్రదేశ్కి T20 లీగ్ తను ఆడినప్పుడు 196 స్ట్రైక్ రేట్ బ్యాటింగ్లో, అండ్ బౌలింగ్లో కూడా 5 వికెట్లు తీసుకున్నాడు. తినకి అడ్వాంటేజ్ ఏంటి తెలుసా, తిను ఫ్లాట్ వేస్తాడు, ఎక్కువ గూగ్లీలు వేస్తాడు, అంటే రైట్ హ్యాండర్కి బాల్ పడి బయటకు వెళ్తుంది. నేను లాఫ్ట్ కొడతాము, రన్స్ కొడతాం అంత ఈజీ కాదు, అంటే నూరేమో టైప్ అనమాట. ఫ్లాట్ వేస్తాడు, బాల్ని టర్న్ కూడా చేస్తాడు, అది కూడా ఎక్కువ గూగ్లీలు వేస్తాడు అనమాట. T20 క్రికెట్లో చైనామెన్ బౌలర్స్ ఎక్కువ గూగ్లీలే వేస్తారు. సో తిను ప్లేయింగ్ 11లో డైరెక్ట్ స్టార్ట్ అవ్వచ్చు. ముందు మాట్లాడదాం దాని గురించి. ఇంపార్టెంట్ ప్లేయర్ గుర్తుపెట్టుకుని, తన పేరు శివాంగ్ కుమార్. నౌ లెట్స్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్లేయర్, ప్రఫుల్ హింగే. తిను కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ఈ ప్లేస్ ఫర్ విదర్భ, సాలిడ్ ఫాస్ట్ చేస్తాడు, 140+ న్యూ బాల్తో స్టార్ట్ చేయొచ్చు SRHకి. బాల్ బాగా స్వింగ్ చేస్తాడు. అండ్ రంజీ ట్రోఫీలో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, 5 మ్యాచెస్లో 15 వికెట్స్ ఉన్నాయి దీనికి. అండ్ ప్రో T20 లీగ్లో కూడా 8 వికెట్లు ఉన్నాయి. అండ్ 6 మ్యాచ్ల్లో ఎకానమీ 9. కానీ న్యూ బాల్ బౌలర్, SRHకి లాస్ట్ ఇయర్ మిస్సింగ్ ఉందా, సో యంగ్స్టర్ మీద బాగా బ్యాంక్ చేస్తున్నారు అనమాట. నౌ నెక్స్ట్ ప్లేయర్ ఈజ్ అమిత్ కుమార్, లెగ్ స్పిన్నర్, అన్నోన్, అంటే జార్ఖండ్కి ఆడతాడు. తిన కేపబిలిటీ ఏంటంటే గూగ్లీ ఇంత టర్న్ చేస్తాడంట, లెగ్ స్పిన్ కంటే ఎక్కువ గూగ్లీ ఇంత టర్న్ చేస్తాడంట, పడి బాల్ బాగా లోపలికి వస్తుంది. సో దట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. తినేంటంటే జీషాన్ అన్సిరర్కి కవర్ కింద తీసుకున్నారు. నో కమింగ్ టు నెక్స్ట్, సకీబ్ హుసేన్, 21 year old. తిని 30 లక్షలకి తీసుకున్నారు. తిని కూడా ఫాస్ట్ చేస్తాడు, 140+. ఫస్ట్ క్లాస్లో 16 వికెట్స్ ఉన్నాయి 6 మ్యాచెస్లో. T20లో 10 వికెట్లు ఉన్నాయి అండ్ 12 మ్యాచ్లో. స్ట్రైక్ రేట్ ఆఫ్ 19.9. డెత్ ఓవర్స్ బౌలర్, బాగా యార్కర్స్ మంచిగా వేస్తాడు. అండ్ ఫైనలీ లాస్ట్ 10th ప్లేయర్, ఓంకార్ తర్మాలే, 30 లక్షలకి తీసుకున్నారు. తిని 23 year old, ఫాస్ట్ బౌలర్. తిని కూడా 140 వేస్తాడు. బ్యాకప్ బౌలర్, తిని కూడా న్యూ బాల్తో వేస్తాడు, డెత్ బౌలింగ్ కూడా మంచిగా వేస్తాడు. అండ్ హీ మై నాట్ స్టార్ట్ విత్ ప్లేయింగ్ 11లో, కానీ బ్యాకప్ బౌలర్ మేబీ IPLలో తిన కూడా ఆపర్చునిటీ దొరకచ్చు. సో ఇది 10 ప్లేయర్లు. మీకు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు ఏ ప్లేయర్ ఏం చేస్తాడో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్లేయింగ్ 11 మాట్లాడుకుందాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం బౌలింగ్ ఉంది కదా. సో ప్లేయింగ్ 11 ప్లేయర్ బై ప్లేయర్ మాట్లాడితే ఏ రోల్, ఏ ప్లేయర్ ఎక్కడ సూట్ అవుతాడో ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. కమాన్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఇన్ఫ్యాక్ట్ ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఆడొచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్కి. నౌ విల్ లుక్ అట్ ఇట్. సో SRH ప్రాబబుల్ ప్లేయింగ్ 12 అకార్డింగ్ టు మీ ఇట్లా ఉండొచ్చు. స్టార్టింగ్ ఆఫ్ విత్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. మొత్తం IPL ఆల్ 10 టీమ్స్లో వితౌట్ ఎ డౌట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఓపెనింగ్ పేర్. గన్ ప్లేయర్స్, T20 వరల్డ్ కప్ ఆడేసి వస్తారు, ఆ టైం కల్లా IPL కల్లా మంచి ఫామ్లో ఉంటారు, రిథంలో ఉంటారు. కాబట్టి గన్ ఓపెనర్స్, అన్ని పిచెస్లో రన్స్ కొట్టే కేపబిలిటీ ఉంది. సో దిస్ ఈస్ ఎ బిగ్గెస్ట్ పాజిటివ్, సన్ రైజర్స్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కూడా. నౌ కమింగ్ టు నెంబర్ 3, ఇషాన్ కిషన్. లాస్ట్ ఇయర్ అంత పర్ఫార్మెన్స్ రాలేదు, సెంచరీ కొట్టాడు, మిగతా 50+ కొట్టాడు, కానీ మధ్యలో రాలేదు. కానీ ఈ సీజన్ చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏంటి తెలుసా, ఇషాన్ కిషన్ ఫామ్. సయ్యద్ ముస్తాక్ అలీలో ఇప్పుడు దాకా ఈ స్కోర్డ్ 416 runs, 52 యావరేజ్, స్ట్రైక్ రేట్ ఆఫ్ 195, 350లో ఒక సెంచరీ, కేవలం 9 innings సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ రైట్ నౌ. నేను ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడు తిను క్యాప్టెన్, ఇంతవరకు వీళ్ళ టీం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నెంబర్ 3, ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఫుల్ ఫామ్లో ఉన్నారు, దుమ్ము లేపేస్తున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ డొమెస్టిక్ క్రికెట్లో ఇషాన్ కిషన్. ఓకే, నౌ కమింగ్ అట్ నెంబర్ 4, హెన్రీ క్లాసెన్. ఇది ఒక్క కన్సర్న్ కింద ఉండొచ్చు. హెన్రీ క్లాసెన్ సూపర్ ప్లేయర్, కాకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్లో తిను రిటైర్మెంట్ తీసుకున్నాడు. యాజ్ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డేట్ నుంచి లాస్ట్ 1 month నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు తిను. కాబట్టి మ్యాచ్ ప్రాక్టీస్ ఎక్కువ లేదు. కానీ అగైన్ IPL కంటే ముందు వచ్చి నెల ముందు వస్తారు, మ్యాచ్ ప్రాక్టీస్ ఉంటుంది, ప్రాక్టీస్ గేమ్స్ ఆడతారు. ఐ హోప్ మంచి ఫామ్లో వచ్చేసి మ్యాచ్ రీతం పట్టుకుంటే నో స్టాపింగ్ క్లాస్ అయినా 6 ఎట్లా కొడతాడో మనకు తెలుసు. ప్లస్ వికెట్ కీపర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ఆడబోతున్నాడు తిను. ఓకే, నవ్ అట్ నెంబర్ 5, డైరెక్ట్గా ప్లేయింగ్ 11లో తెస్తున్నాను సలీల్ అరోరా. స్మాట్లో ఇందా చూశారు కదా, 358 runs కొట్టాడు. ఇన్ఫార్మ్ ప్లేయర్, 71 యావరేజ్, 200 స్ట్రైక్ రేట్, క్లోజ్ టు ఒక 50, ఒక సెంచరీ, దాంట్లో 39 బాల్ సెంచరీ కొట్టాడు వర్సెస్ జార్ఖండ్. కింద వచ్చి అది కూడా మిడిల్ ఆర్డర్లో. అన్బిలీవబుల్. ఇలాంటి ప్లేయర్ ఫామ్లో ఉన్నప్పుడు ఆడిపియాల్సిందే. ఈ బ్యాటింగ్ ఆర్డర్కి సూట్ అవుతాడు అట్ నెంబర్ 5. నౌ నెంబర్ 6, నితీష్ కుమార్ రెడ్డి. డొమెస్టిక్ T20 స్మాట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, హ్యాట్రిక్ తీశాడు అండ్ బ్యాట్తో కూడా మంచి 70 runs కొట్టాడు. కాబట్టి వెరీ నైస్ టు సీ నితీష్ మంచిగా ప్రామిస్ చూపించి ఈ సీజన్ నాకు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాడు అనిపిస్తుంది. అండ్ దీని తర్వాత నెంబర్ 7, లియామ్ లివింగ్స్టన్. పర్ఫెక్ట్ సెట్. ముందే బ్యాటింగ్ ఆర్డర్ ఇంత ఖతర్నాక్ అంటే దానికి లివింగ్స్టన్ వచ్చిన తర్వాత ఎంత పవర్ఫుల్ అయిపోయింది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఈ లోవర్ మిడిల్ ఆర్డర్లో క్లాస్ అయిన తర్వాత ఎవరబ్బా ఫినిషర్స్ ఇస్తాడు, ఆ ఎక్స్పీరియన్స్ ఎవరు అనుకున్నాం. ఇప్పుడు లివింగ్స్టన్ యాడ్ అయిపోయాడు. స్ట్రెంత్, బౌలింగ్ కూడా ఇస్తాడు, లెగ్ స్పిన్ ఆప్షన్, 2 overs డెఫినెట్లీ తింతో ఏపీయచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టు IL T20లో మంచి ఫామ్ కూడా చూపిస్తున్నాడు. కాబట్టి
పర్ఫెక్ట్ ఫిట్. ఓకే, దీని తర్వాత నెంబర్ 8. ఇక్కడ నుంచి లాస్ట్ ఇయర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఏంటి, నెంబర్ 8 నుంచి బౌలర్ స్టార్ట్ అవుతారు. లాస్ట్ ఇయర్ ఇక్కడే ప్రాబ్లం అయింది. అయితే ఇప్పుడు నెంబర్ 8 హర్ష్ దుబే, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఎస్, తిను బాల్ టర్న్ చేస్తాడు, పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు. అండ్ రీసెంట్ ఫామ్ సయ్యద్ ముస్తాక్ అలీ డొమెస్టిక్ క్రికెట్లో ఎకానమీ ఎంత తెలుసా తినది, జస్ట్ 6.3. అంటే పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నాడు, పవర్ ప్లే బయట వేస్తున్నాడు. అండ్ దీని 8 వికెట్లు కూడా తీసుకున్నాడు. దిస్ ఇస్ గుడ్, అగైన్ గుడ్ ఫామ్, గుడ్ ఎకానమీ. డైరెక్ట్లీ నెంబర్ 8 హర్ష్ దుబే. అండ్ నెంబర్ 9 వచ్చేసి ప్యాట్ కమిన్స్. T20 వరల్డ్ కప్ అన్ని ఆడేసి వస్తాడు కాబట్టి మంచి రిధంలో ఉంటాడు. సో దట్స్ క్యాప్టెన్, బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తాడు. అట్ నెంబర్ 9 చూడండి బ్యాటింగ్ ఎంత డెప్త్ ఉందో SRHకి. అండ్ దాని తర్వాత నెంబర్ 10 హర్షల్ పటేల్, డెత్ ఓవర్స్ బౌలర్, మిడిల్ ఓవర్స్లో వేస్తాడు, స్లోవర్ వన్స్ వేస్తాడు. అయితే తిన ఫామ్ కొంచెం కన్సర్న్ ఉంది. ఏంటంటే 5 మ్యాచెస్లో 8 వికెట్సే తీసుకున్నాడు తను స్మాట్లో. అండ్ ఎకానమీ కూడా స్లైట్లీ హై ఉంది, 9.7. స్ట్రైక్ రేట్ 14.6. కాకపోతే డెత్ ఓవర్స్ బౌలింగ్ ఉన్న దాంట్లో తినే మెయిన్ వేయాల్సింది అలాంగ్ విత్ వేరే బౌలర్స్. సో హర్షల్ పటేల్ ఈజ్ అ సర్టనిటీ, హీ విల్ స్టార్ట్. అండ్ నెంబర్ 11, దిస్ ఈజ్ ద ప్లేయర్ చూడండి. ఇందాక నేను చెప్పానా, శివాంగ్ కుమార్, లెఫ్ట్ హ్యాండ్ చైనామెన్ బౌలర్. SRH డెఫినెట్లీ గ్యాంబుల్ తీసుకుంటారు. సో ఇక్కడ చాలామంది అనుకున్నారు రవి బిష్నాయ్కి వెళ్ళొచ్చు కదా ఆప్షన్లో, ఎందుకు వెళ్ళలే అని. ఎందుకు వెళ్ళలే అంటే తను డొమెస్టిక్ క్రికెట్లో సరిగా పర్ఫార్మెన్స్ చేయట్లే. లాస్ట్ ఇయర్ కూడా లక్నోకి ఆడుతున్నప్పుడు తను అటు ఇటు బౌలింగ్ చేశాడు. సో చాలా నోటీస్ చేస్తారు ఫ్రాంచైజ్. సో తన మీద ట్రస్ట్ చూలిపోయారు. అంటే 7 crores దాకా వెళ్ళారు, ఆప్షన్లో చూశారు కదా. సో దాని తర్వాత దే థాట్ అంత ట్రస్ట్ చూపిలేము అని చెప్పేసి వాట్ ఐ హావ్ హర్డ్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. డొమెస్టిక్ క్రికెట్లో అటు ఇటు వేస్తున్నాడు, ప్లస్ అంత యూస్ఫుల్ ఉంటాడా అని చెప్పేసి. అందుకని ఏం చేశారంటే డొమెస్టిక్ ప్లేయర్స్ మీద నమ్మకం చూపేశారు. అన్నోన్ ఫ్యాక్టర్. శివాంగ్ కుమార్ మంచిగా వేసాడా, సన్ రైజర్స్ హైదరాబాద్ విల్ హ్యావ్ ఏ బ్రిలియంట్ సీజన్. సో తిను మంచిగా అయిపోతే మళ్ళీ వేరే ప్లేయర్స్ని ట్రై చేయాల్సి వస్తుంది ఈ స్లాట్లో. గ్యాంబుల్ అయితే తీసుకున్నారు, యంగ్స్టర్ అన్నోన్ ఇదనమాట ప్లేయర్ తిను. మొత్తానికి తిని ఇంకో అడ్వాంటేజ్ అంటే బ్యాటింగ్ చేస్తాడు, లెఫ్ట్ హ్యాండర్, మంచి ఫీల్డర్ కూడా. సో స్ట్రైక్ రేట్ 154 ఉంది, స్మాట్లో 4 వికెట్లు తీసుకున్నాడు, ఎకానమీ చాలా మంచిగా ఉంది డీసెంట్గా. సో ఆల్ ఆఫ్ దట్. సో శివాంగ్ కుమార్ లెఫ్ట్ హ్యాండ్ చైనామన్ అట్ నెంబర్ 11. అండ్ నెంబర్ 12 వచ్చేసి ప్రఫుల్ హింగే. ఇందా చెప్పిన న్యూ బాల్తో 140 ప్లేస్ చేస్తాడు. సో తిని మీద కూడా బ్యాంక్ చేస్తున్నారు. శివమ్మావి ఉన్నాడు. దాని తర్వాత కాకపోతే తిని మీద నాకు ఎందుకో డైరెక్ట్ స్టార్ట్ చేస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే పేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లెంత్ కూడా చాలా ఇంపార్టెంట్, బాల్ స్వింగ్ చేస్తాడు, ఎకానమీ డీసెంట్ ఉంది, 8 వికెట్లు కూడా ఉన్నాయి తనకి. అండ్ రెడ్ బాల్తో అయితే దుమ్ము లేపేసాడు. రంజీ ట్రోఫీలో 15 వికెట్లు ఉన్నాయి జస్ట్ 5 మ్యాచెస్లోనే. ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ సీజన్, మంచి రిధంలో ఉన్నాడు కాబట్టి హీ మైట్ స్టార్ట్. నాకు వీళ్ళిద్దరు యంగ్స్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నారు, గ్యాంబుల్ తీసుకుంటారు డెఫినెట్లీ అనిపిస్తుంది. అయితే ఒకవేళ ప్రఫుల్ హింగే మంచిగా ఎగిరాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే న్యూ బాల్తో ఎక్కువ రన్స్ వెళ్ళిపోతే దెన్ యూ హ్యావ్ టు గెట్ ఇషాన్ బలింగా ఈ స్పాట్లో, ఫాస్ట్ బౌలింగ్ హీ హ్యాస్ టు ప్లే. అప్పుడు లివింగ్స్టన్ని డ్రాప్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ షిఫ్ట్ అనేది ఉండొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. ఈ యంగ్స్టర్స్ న్యూ బాల్తో వీళ్ళు మంచిగా వేసారా, లివింగ్స్టన్ బ్యాటింగ్ చేయొచ్చు. సో ఇలాంటి స్ట్రాటజీస్తో ముందుకు వెళ్తారనమాట. సో టర్నింగ్ పిచ్చెస్లో కూడా కవర్ చేస్తానికి బ్యాకప్స్ ఉన్నారు. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద బ్యాకప్స్ కూడా ఇస్తున్నారు. ప్లేయింగ్ 12 కాకుండా ఇప్పుడు పక్కన యూఆర్ సీయింగ్ ప్రతి ప్లేయర్కి బ్యాకప్స్ ఎలా ఉండబోతున్నారు. సో ఇలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయబోతున్నారు. ఇది మీకు ఐడియా వచ్చింది కాబట్టి క్లారిటీ. ఇప్పుడు మనం ఓవరాల్ ఈ మొత్తం ఆప్షన్ అయిన తర్వాత అస్సలు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి పిక్ చేస్తారు, ఎలా ఉండబోతుంది దాని గురించి మాట్లాడదాం. సో ఈ మొత్తం 25 మెంబర్ స్క్వాడ్ చూసిన తర్వాత మనకి ఏమర్థమవుతుంది, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజ్ అ బ్యాటింగ్ సెంట్రిక్ టీమ్. 2016లో SRH వాజ్ అ బౌలింగ్ సెంట్రిక్ టీమ్. అంటే 140, 150 ఈ స్కోర్స్ అని డిఫెండ్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు బ్యాటింగ్తో మ్యాచ్లు గెలుస్తున్నారు. ఈసారి బ్యాటింగ్ ఆర్డర్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తారు. లివింగ్స్టన్ యాడ్ చేశారు, పవర్, సలీల్ అరోరా. అండ్ దాని తర్వాత స్పిన్నర్స్ ఏమన్నా తీసుకున్నారు కొంతమంది, వాళ్ళు బ్యాటింగ్ కూడా చేస్తారు. అండ్ బయట బ్యాకప్ ప్లేయర్స్ కింద సవన్ లైక్ స్మరణ్ ఉన్నాడు, కర్ణాటక ప్లేయర్. తను వన్ ఆఫ్ ద హైయెస్ట్ రన్ గెటర్ స్మాట్లో. సో బ్యాకప్స్, బ్యాటింగ్ పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ యూనిట్స్ మొత్తం 10 IPL టీమ్స్లో. నో కమింగ్ టు బౌలింగ్, ఎస్ గ్యాంబుల్ తీసుకున్నారు. అంటే నోన్ ప్లేయర్స్కి వెళ్ళలే, రవి బిష్నాయ్ లాంటి ప్లేయర్స్. ఎందుకంటే దే బిలీవ్ దట్ వాళ్ళకి అంత మంచి డొమెస్టిక్లో అంత మంచి రిధంలో లేరు. అండ్ ఇంకోటి తను తప్ప బయట వేరే స్పిన్నర్స్ కూడా లేరు, ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ మీకు వికెట్లు తీశారు. సో అందుకని ఏం చేస్తారంటే అన్క్యాప్డ్ ఇండియన్ బాగా స్కౌటింగ్ చేసి ఇలాంటి ప్లేయర్స్ని తీసుకున్నారు. సో కంప్లీట్ గ్యాంబుల్ తీసుకున్నారు. సో ఒకవేళ వీళ్ళు మంచి చేస్తే SRH వీళ్ళు అవే నైస్ సీజన్, లేకపోతే బ్యాక్ ఫైర్ కూడా అవ్వచ్చు. కానీ ఇప్పుడే జడ్జ్మెంట్ పాస్ చేస్తాం తప్పు. ఎందుకంటే మీకు గుర్తుందా, రషీద్ ఖాన్ ఫస్ట్ SRHకి ఆడినప్పుడు తను కూడా ఎవరికి తెలియదు. ఒకసారి వచ్చి తను ఆ బౌలింగ్ వేసిన తర్వాత మొత్తం మారిపోయింది మిడిల్ ఓవర్స్లో. అట్లనే లెట్స్ బిలీవ్ ఇన్ యంగ్స్టర్స్. ఒక కపుల్ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళు మంచిగా వేస్తే SRH విల్ హ్యావ్ ఏ సూపర్ సీజన్. ఎందుకంటే బ్యాటింగ్తోనే మ్యాచ్లు గెలిచేస్తారు. చాలా మంచి సపోర్ట్ ఉందా, SRH విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ సీజన్. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్.
మ్యాచ్లు ఆడితేనే తెలుస్తుంది ఇది అలాంటి టీం అనమాట. ఎందుకంటే అన్నోన్ ప్లేయర్స్ ఉన్న టీంలో వాళ్ళకి టైం ఇద్దాం. దట్ ఈస్ వాట్ ఐ థింక్. మరి మీరు చెప్పండి ఆరెంజ్ ఆర్మీ కింద కమెంట్ చేయండి. మీ ప్లేయింగ్ 12 ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి, ఏ బైస్ మీకు ఇంప్రెసివ్ అనిపించింది, ఏ బైస్ ఇంప్రెసివ్ అనపడలే, అది కూడా కింద కమెంట్ చేయండి. ఐ విల్ హ్యావ్ ఎ లుక్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. సో దట్స్ ఇట్ గైడ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. అండ్ ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. చలో బాయ్, టేక్ కేర్.